ప్రైజ్ ద లార్డ్ చర్చ్. నా పేరు భరత్, నా వైఫ్ జ్యోతి. మేము ఈ చర్చ్కి 2022 జనవరి నుంచి వస్తున్నాం. అయితే ఇక్కడికి మా మ్యారేజ్ అయ్యి 2013లో మా మ్యారేజ్ అయింది. దాని తర్వాత మాకు ఒక కపుల్ ఆఫ్ మిస్క్యారేజెస్ జరిగినాయి. ఇక్కడికి రాకముందు 2021 సెప్టెంబర్లో 3rd మంత్లో తనకు మిస్క్యారేజ్ అయింది. అయిన తర్వాత నేను ప్రేయర్ చేస్తాను, మేము అనుకుంటున్నాం అనమాట, ఈసారి కన్సీవ్ అయితే మాత్రం ఎటువంటి మిస్క్యారేజ్ జరగకూడదని. ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ప్రేయర్ చేశారు. ఈసారి మీకు మిస్క్యారేజ్ అవ్వదు, తప్పకుండా మీరు బేబీకి డెలివరీ ఇస్తారని చెప్పి ప్రాఫెసీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇచ్చిన ఒక 2-3 మంత్స్లోనే జ్యోతి కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ 3rd మంత్ రాగాలకు మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందనమాట. అయితే మేము ఆ టైంలో మాత్రం ఎవరి మాట వినలేదు, ఎవరికి కాల్ చేయలేదు. ఓన్లీ పాస్టర్ మెలితా గారు ఇచ్చిన వర్డ్ మేము తీసుకొని ఈసారి మిస్క్యారేజ్ అవ్వదు అన్న మైండ్ సెట్తోనే మేము హాస్పిటల్కి వెళ్ళాం. 3rd మంత్లో హాస్పిటల్కి వెళ్తే ఏం లేదు, బేబీ ఈజ్ ఫైన్ అన్నారు. దాని తర్వాత 35th వీక్లోనే డెలివరీ అయిందండి పాపకి. వెయిట్ తక్కువగా పుట్టింది. వెయిట్ తక్కువగా పుట్టినప్పుడు మళ్ళీ పాస్టర్ గారును మెలితా గారు ఇద్దరు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఆ టైంలో తనకేమో సి సెక్షన్ చేశారు. నాకు నిద్ర లేదు హాస్పిటల్లో. చాలా అంటే డిస్టర్బెన్స్ అని అనగానే స్ట్రెంగ్త్ లేదు. ఆ టైంలో వచ్చేసి కరెక్ట్గా హౌ టు ఫీడ్ బేబీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సెయింట్స్ అనమాట. ఐ బిలీవ్ ఫెలోషిప్ ఆఫ్ ద సెయింట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. సో దే కేమ్. వాళ్ళు వచ్చిన తర్వాత జ్యోతికి కొన్ని ప్రెషియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని వీ ఫాలోడ్ దెమ్. అండ్ నౌ the baby's weight is more than 4.3. When the baby was born, she was only 1.8. Now she is 4.3. We thank God for the grace that God has bestowed upon this house and the men and women of God of this house. Thank you, Pastor. Thank you. Hallelujah. దేవుని మహిమ పరచుదామా.